మనం ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా తోడ్పడతాయనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది 2 పాయింట్ల మీద పనిచేయడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి మనము ఏదైనా నేరం జరుగుతుంది అంటే దాన్ని అరికట్టడానికి కోసమని అంటే ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో పనిచేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత ఏదైనా నేరం జరిగితే తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడము, ఎవరు నేరం చేసినారు అని చెప్పేసి వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు హాజరుపెట్టడం, ఈ 2 ఆస్పెక్ట్ల పైన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఈ పోలీసులు చాలామంది ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనేది ఎక్కడ మన సమాజంలో ఏవైతే నేరాలు మన ప్రజాస్వామ్యానికి మన దీంట్లో ఏవైతే మనకు పొందుపరిచి ఉన్నారో మన రాజ్యాంగంలో పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు మన పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించి వారిపైన హక్కులు భంగం కలిగించడం అంటే నేరం జరిగినట్టు లెక్క. ఆ నేరాలు ఏవైతే ఉంటాయో మనము మన భారతదేశ భౌగోళిక పరిస్థితులకు మన యొక్క ఈ యొక్క సాంప్రదాయాలకు వీటికి అనుగుణంగా మనం చట్టాలు అనేది చేసుకోవడం జరిగింది. చట్టాలు ఎవరు చేస్తారో తెలుసు, లెజిస్లేచర్. దీంట్లో అది ఫస్ట్ ఎస్టేట్ అని చెప్పడం జరుగుతుంది, వాళ్ళు చట్టాలు చేస్తారు. మేము వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ దీంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది. దీంట్లో భాగంగా మనము ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చట్టాలలో కూడా మనకు నేరం జరగకుండా ఉండే దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మేడం ఇప్పుడు ఏఎస్ఐ గారు చాలా చక్కగా చెప్పినారు. పోక్సో యాక్ట్, తర్వాత ఐపీ, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, ఇప్పుడు ప్రస్తుత కొన్ని మార్పులు రావడం జరిగింది. కాబట్టి బిఎన్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష అని దాన్ని ఐపీసీని దీనికి మన వర్డ్స్లో యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చెప్పే విషయం ఏమంటే మీరే కాకుండా మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ నాలెడ్జ్ దయచేసి షేర్ చేసి ఎట్లాంటి మన గుంతకల్ ఏరియా కానీ మన అనంతపురం జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నేరాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు నేరాలు ఏ విధంగా జరుగుతాయని తెలిస్తే దాన్ని అరికట్టడం అనేది సులభం. అందులో భాగంగానే ఇప్పుడు నేరాలు ఇంతకుముందు మనకు ఫిజికల్గా మాత్రం జరిగేవి. ఇప్పుడు ఫిజికల్గా అంటే మన భౌగోళిక పరిస్థితుల్లో మనం ఉండే ప్లేస్లో ఫిజికల్గా జరిగేది. ఇప్పుడు ఫిజికల్గా జరుగుతున్నాయి. తర్వాత ఎలక్ట్రానిక్ తెలుసుగా సోషల్ మీడియా ద్వారా సైబర్ ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిలో కూడా మనకు ఫిజికల్గా జరిగేది మనకి ఎవరు చేస్తున్నారు ఏమనేది తెలుస్తుంది. ఎవరైనా మీ మీదకి వచ్చి గొడవ చేయడం కానీ, మిమ్మల్ని టీజ్ చేయడం కానీ, ఏదైనా అంటే అసాంఘికంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది ఫిజికల్గా చేసినట్టు. అదేవిధంగా ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్స్లో భాగంగా దీంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక చేసుకొని కూడా మనకు మీకు తెలిసిందే, మన ఫోటోలు ఉంటే చాలు అది మార్కింగ్ చేయడము, ఎడిట్ చేయడము, తర్వాత న్యూడ్గా చేసి బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత మనకు ఓటీపీ వస్తే బ్యాంక్ ఫ్రాడ్స్ చేయడము, తర్వాత మన యొక్క ఫేస్ను కూడా న్యూడ్గా ఉండే ఫోటోలు తీసుకొచ్చి అట్లా పెట్టడము. దానివల్ల మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఏదో క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, తర్వాత మీరు ఏం మీ తప్పు ఏమి ఉండదు అంటారు. కానీ అది మీకు తెలిసిందంటే మాత్రం మీ అందరూ మీరు కుమిలిపోవడము, మీరు ఇబ్బందులు పడడము, కొంతమంది బలహీనంగా ఉండే మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇంకా సూసైడ్స్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కొన్ని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో మనం ఏం చేయకూడదు. ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో అమ్మాయిని దయచేసి ఫోటోలు పెట్టకుండా ఉండాలి. పెట్టినా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలంటే లాక్ చేసుకోవడము, మీకు నమ్మకమైన మన వాట్సాప్లో కూడా డీపీలు పెడుతుంటారు, అట్లా పెట్టకుండా ఉండడము. తర్వాత ఇన్స్టాగ్రాము ఇట్లాంటి తెలియని వ్యక్తులతో కూడా పరిచయం పెంచుకొని వాళ్ళకి మీ ఫోటోలు షేర్ చేయడము, అట్లాంటివి దయచేసి ఇవన్నీ నమ్మొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము అట్లాంటి దానిలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు చాలా పడుతున్నారు. అదొకటి అయితే మనకి ఫిజికల్గా కూడా ఇప్పుడు మేడం చెప్పింది పోక్సో యాక్ట్ ఎట్లొచ్చింది. ఈ మధ్య కాలంలో మనకు 10-15 సంవత్సరాలుగా జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా అమ్మాయిల పైన జరుగుతున్నాయనే ఉద్దేశంతో మన లెజిస్లేచర్ దీనిపైన ఒక చట్టం బలంగా తీసుకురావాలి. మహిళలు దీనివల్ల రక్షణ కల్పించాలి.
రక్షణ కల్పిస్తే మనము దీనివల్ల కొంచెమన్నా దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి 2015లో పోక్సో యాక్ట్ అనేది తీసుకొని రావడం 2016 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకు పోక్సో యాక్ట్ మనకు ఐపీసీ కూడా ఉంది కదా అంటే దీంట్లో ఇంకా తీవ్రంగా వాటిని ఖండించే విధంగా మహిళలకు పూర్తిగా ఫేవర్గా ఉండే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు మేడం అన్నీ చెప్పింది పోక్సో యాక్ట్లో ఏమేమి సెక్షన్లు వస్తాయని చెప్పేసి చాలా తీవ్రంగా వాటి యొక్క పనిష్మెంట్స్ అనేది జీవితకాలం అంతా జైల్లో ఉండేటట్టుగా, తర్వాత రిగ్రెస్ ఇంప్రెస్మెంట్ అంటే కఠిన కారాగార శిక్ష విధించడము ఇలాంటివన్నీ దాంట్లో మేడం ఇప్పుడు క్లియర్ కట్గా సెక్షన్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఏమంటే డైల్ 100 కానీ 112 కానీ ఈ శక్తి యాప్ కూడా చేసుకున్నట్లయితే మీరు దాంట్లో ఉండే యాప్లో మనం ఏదైనా కఠినమైన పరిస్థితులు అసలు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళతో ఫోన్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ ఇట్లా 3 టైమ్స్ షేక్ చేస్తే SOS వెళ్ళిపోవడము, మనకు ఒక 6 మెంబర్స్ది ఫోన్ నెంబర్ మన పేరెంట్స్ది ఇచ్చింటాం, అన్న, తమ్ముడు, అమ్మ, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళతో కూడా పోలీస్ కూడా వెళ్ళిపోతుంది మెసేజ్. అప్పుడు మీ యొక్క లొకేషన్ కూడా మాకు వచ్చేస్తుంది. అప్పుడు మేము ఏదో వీళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వీళ్ళకు ఖచ్చితంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోయేదానికి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ వస్తుంది. దాంట్లో వెళ్ళి మనము అక్కడ ఉండే పరిస్థితిని సాధ్యమైనంత కంట్రోల్ చేయడము, నేరాలను నిరోధించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ శక్తి యాప్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి మనకు ఇంకోటి అమ్మాయిలు కూడా ఉన్నాయని చెప్పేసి కొద్దిగా మంచి ఉద్దేశంతో ఉంటూ మంచి మీ ఏదైతే చదువు లక్ష్యాలు ఉంటాయో, కొంతమంది IAS అంటారు, కొంతమంది IPS, డాక్టరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అట్లా మీ టీచరు, అట్లా మీ గోల్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేసి మీరు దాని మేరకే మీ యొక్క కృషి చేస్తూ ముందుకేస్తూ మీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించే ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అనేది ఎప్పుడు కూడా మన మనసులో ఉంటూ మీ యొక్క లక్ష్యాలను చేరుకున్నారంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇలాంటి అవకాశాలు కూడా తప్పులు చేయడానికి కూడా అవకాశం ఉండదని కొంతవరకు నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు మీ కెరీర్ పైన ఎందుకంటే కొంతమంది మేము చూస్తున్నాము 17 years, 15 years, 16 years నుంచి ఎలోప్మెంట్స్ జరుగుతున్నాయి. అది అమ్మాయి తెలియకుండా ఆకర్షణలో అట్రాక్షన్కి గురయ్యి ఎలోప్మెంట్స్ జరిగిపోవడం, మళ్ళీ తీసుకురావడము, మళ్ళీ మైనర్ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ నిరోధించాలి. కాబట్టి మీరు ముఖ్యంగా వీటిపైన అసలు మనం ఉద్దేశం ఏంది, ఇక్కడికి రావడం యొక్క ఉద్దేశం ఏంది, మంచిగా చదువుకోవాలా, చదువుకొని మన యొక్క ఉన్నతమైన ఆశయం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకొని మన గ్రామానికి, మన తల్లిదండ్రులకు, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలా, సమాజానికి ఎంతో కొంత నా వంతు సహకారం అందించాలా, భారతదేశం ముందుకు పోయేదాంట్లో నా పాత్ర, నా యొక్క తోడ్పాటు కూడా ఉండాలా అనే ఉద్దేశంతో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ఇంకా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా పొరపాటున మీ ఫ్రెండ్స్, బంధువులు కానీ పొరపాటు ఏదైనా చేస్తుంటే కూడా దాన్ని ఇట్లా కాదు ఇట్లా చేయకూడదని వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడము, మన చుట్టూ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం కల్పించడము, ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు చదువులో లెక్చరర్స్ ఉంటారు, మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క సలహా తీసుకోవడము, ఇట్లా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉంది అనేది, ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది, క్రైమ్ ఏ విధంగా నడుస్తుంది, మంచి ఏ విధంగా నడుస్తుందని దాని ప్రకారంగా మీరు అంచనా వేసుకొని అలర్ట్గా ఉంటూ మీ యొక్క లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి మంచి లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చదువుకొని ఈ తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సారు చక్కగా సలహా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో భాగంగా 2 టౌన్ CI గారు అనేటువంటి శ్రీ మస్తాన్ గారు మాట్లాడవలసిందిగా